ఈ సంకల్పానికి మొదట అడిగేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఉత్తరాంధ్ర వాసులుగా ఆయనకి తెలియజేసుకుంటా ఉన్నామండి. 2014లో ఆయన ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఈ రోజు 2026 రేపు ప్రారంభోత్సవం సిద్ధంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరంతా కూడా రేపు రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తున్నటువంటి రూపం చాలా ఆహ్లాదకరంగా, అలాగే ఈ వాటర్ ఫౌంటైన్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైనింగ్ అండి. ముఖ్యంగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఉత్తరాంధ్ర వాసులుగా మేము గర్విస్తున్నామని ఆయన కేంద్ర మంత్రి ఇచ్చినందుకు 2 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ ని చాలా ఫాస్ట్ గా వేగవంతంగా పనులు పూర్తి చేయించి ప్రారంభోత్సవం సిద్ధం చేసినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ఎంపీ గారు కావచ్చు, అలాగే శాసనసభ్యులు కావచ్చు, అందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఇక్కడ రావడం గల ముఖ్యమైన కారణం ఏంటంటే మాజీ మంత్రి వర్యులు దాడి వీరభద్ర గారు, అలాగే దాడి రత్నాకర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ రావడం, అలాగే ట్రైల్ రన్ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. అలాగే అనకాపల్లి ఎంపీ గారికి, సంస్థ అందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అలాగే ముందుకు వెళ్తూ అత్యంత అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ముఖ్యంగా ఒక విషయం అండి, ప్రథమంగా ఎయిర్పోర్ట్లు చూస్తే మనం ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో ఇటువంటి ఎయిర్పోర్ట్స్ చూసేవాళ్ళం. కానీ ఈ రోజు మనం ఉత్తరాంధ్రకి ఇది ఇక్కడ రావడం మన అదృష్టంగా మనం భావించాలి. ముంబై ఎయిర్పోర్ట్ 18,000 ఎకరాల్లో ఉండగా మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు 2,200 పైచీల ఎకరాల్లో ఈ రోజు నిర్మించడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు గారు తెలుపుతూ, అలాగే జిఎంఆర్ సంస్థ కూడా చాలా బ్రహ్మాండంగా రూపొందించారండి. ముఖ్యంగా వాళ్ళు రూపొందించిన దాంట్లో లోపల డిస్ప్లేలు కనుక చూస్తే తిరుపతి కానీ, అరసవల్లి, అన్నవరం ఇవన్నీ కూడా డిస్ప్లేలో లోపల జనరేట్ అవ్వడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పార్కింగ్ విధానం కానీ, రోడ్స్ కానీ, డిఫరెంట్గా ఉన్నటువంటి వాటర్ ఫౌంటైన్ విధానం కానీ చాలా అద్భుతంగా రూపొందించినటువంటి జిఎంఆర్ కి వారి సమస్య ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.